దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, డిసెంబర్ 17, 1903లో నార్త్ కెరళ స్టేట్లోని కిత్తి హాక్లో ఇద్దరు బ్రదర్స్ చేసిన ఒక పని ప్రపంచ చరిత్ర గతినే మార్చేసింది. వాళ్ళు ఒక చిన్న యంత్రాన్ని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత మరి వెల్డర్ మరియు ఓర్వెల్ వైట్ కనుక్కున్న తర్వాత మొదట ఆ యంత్రాన్ని పట్టుకొని ఎగరడానికి ప్రయత్నం చేస్తే 12 సెకండ్లు ఎగిరింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అది 59 సెకండ్లు ఎగిరింది. అంటే నాట్ ఈవెన్ 1 మినిట్ కంటే కొంచెం తక్కువ. ఇంకా వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అక్కడి నుంచి ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ చెల్లి క్యాథరిన్ ఒహాయో స్టేట్లోనే ఉంది, డేటన్లో. ఆ చెల్లికి పంపించారు. చెల్లి, ఈరోజు మేము 120 అడుగులు ఎత్తు ఎగిరాం అని చెప్పి పెట్టి అని టెలిగ్రామ్ పంపించి, ఆ రెండో మొక్క ఏం చేశారంటే క్రిస్మస్కి మేము ఇంటి దగ్గర ఉంటాం, వస్తున్నాం అని చెప్పి పెట్టారు. ఇంకా క్యాథరిన్ యొక్క హృదయానికి పట్టుబగ్గా లేకపోయింది ఆనందానికి. అయ్య బాబోయ్, మనలిద్దరూ పైకి ఎగిరారు, ఓరి బాబోయ్ ఏంటిది అని చెప్పేసి ఆ టెలిగ్రాఫ్ పట్టుకొని పరిగెత్తుకొని దగ్గరలో ఉండే ఆ న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్ళింది. న్యూస్ పేపర్ ఎడిటర్ని పట్టుకొని, సార్ చూడండి ఒకసారి టెలిగ్రాఫ్ అనంది. వాళ్ళు చూశారు. 120 అడుగులు ఎత్తి ఎగిరాం, క్రిస్మస్కి మేము ఇంటికి వస్తున్నాం. అవునా, ఇద్దరు క్రిస్మస్ ఇంటికి వస్తున్నారా? వెరీ గ్రేట్ అమ్మా, ఎంజాయ్ చేయమ్మా అని అన్నారు. ఎంత దారుణమండి. 120 అడుగులు ఎత్తు ఎగిరాం అనే పదాన్ని, మాటల్ని వాళ్ళు పట్టించుకోకుండా, సి దట్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద మిలీనియం, శతాబ్దం యొక్క ముఖ చిత్రాన్ని మార్చింది. అది యాక్చువల్గా వైట్ సోదరులు కనుక్కున్న ఆ మొట్టమొదటి విమానం ఫ్లైట్. అది పట్టించుకోలేదు. ఆహా, మీ వాళ్ళు ఇంటికి వస్తున్నారా? నిజమే, శతాబ్దాలు అవుతున్నాయి కానీ, రోజులు గడుస్తున్నాయి కానీ, శతాబ్దాలని ప్రభావితం చేసిన విషయాలు మనుషులు పట్టించుకోవడం లేదు. ఏదో చిన్నగా మరి కొసరు విషయాలకి చాలా అబ్బురపడిపోతూ ఉన్నారు. వాహ్ వా అంటున్నారు, వావ్ అంటూ ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రని ప్రభావితం చేసిన అద్భుతమైన గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చి మనలాగే జీవించి పాపం లేకుండా బ్రతికి తన యొక్క రక్తాన్ని మన కోసం కార్చి తన ప్రాణాన్ని సిలువ మీద బలిచేసి తిరిగి లేస్తే ఎవడు పట్టించుకోవడం లే. అంత పెద్ద న్యూస్ ఇది. చరిత్ర పుక్కిటి పురాణం కాదు, వేదం కాదు. ఇది గమనించారా? అటువంటి అద్భుతమైన వాస్తవమైన సత్యాన్ని ఎందుకు అంత తేలిగ్గా తీసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. శతాబ్దాల నుంచి జరుగుతుంది అదే, ఇప్పుడు కూడా అదే విస్మరిస్తున్నారు. ఒక విధంగా చూస్తేనండి, యేసు ప్రభు అంత ప్రతిభావంతమైన వ్యక్తి చరిత్రలో మరెవరు మనకు కనబడరు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. సోక్రటీసు 40 సంవత్సరాలు ఆయన బోధలు తెలియజేశాడు. ప్లేటో 50 సంవత్సరాలు తెలియజేశాడు. అరిస్టాటిల్ మరొక 40 సంవత్సరాలు. ఏమండి, వీళ్ళు ముగ్గురు కలిసి 130 సంవత్సరాలు దాదాపు వారు బోధలు చేశారు. ప్రభావితమైన వాళ్ళు తత్వశాస్త్రంలోని వాళ్ళు అంత పెద్ద తత్వవేత్తలు ఇంతవరకు పుట్టలేదు అని చరిత్రలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. అయితే వారు ముగ్గురు చేసిన బోధల కంటే కేవలం 3.5 సంవత్సరాలే బోధ చేసిన యేసు ప్రభు బోధ చరిత్రని ప్రభావంతం చేసినంత ఇంకా ఏది కూడా చేయలేకపోయింది. 40 సంవత్సరాలు సోక్రటీసు, 50 సంవత్సరాలు ప్లేటో, 40 సంవత్సరాలు అరిస్టాటిల్. ఏమండి, 130 సంవత్సరాలు తత్వశాస్త్రంలోని దిశానిర్దేశం చేశారు వీళ్ళు. కానీ 3.5 సంవత్సరాలే తన బోధన వినిపించిన యేసు ప్రభు యొక్క మాటల ప్రభావము ఇప్పటికీ ఉంది. అంత ప్రభావవంతంగా, అంత ప్రభావాన్ని చూపించిన మరి ఏ మాటలు ప్రపంచంలో లేవు.
ఏ బోధా ప్రపంచంలో లేవు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా! నిజమే. ఒక విషయాన్ని చూస్తే గనకండి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో చూస్తే గనక బుద్ధుడు, ఏమండి, సీజరు అంటే కైసరు, అరిస్టాటిలు, అలెగ్జాండర్ ది గ్రేటు, సిసిరో, కన్ఫ్యూషియస్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల గురించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో రాసిన మాటల కంటే యేసు ప్రభువు గురించిన, ఆయన 33.5 సంవత్సరాలే జీవించాడు. 3.5 సంవత్సరాలే బాహ్య లోకానికి ఆయన యొక్క జీవితం తెలుసు విధంగా చెప్పాలంటే. అయితే ఆయన గురించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో 20,000 పదాలకు పైగా రాశారు ఒక్కడి గురించి. వీళ్ళు నేను చెప్పిన లిస్టు చూసారా, వీళ్ళందరి గురించి గంట రాసిన దానికంటే, అంటే సీజరు, అరిస్టాటిల్, అలెగ్జాండర్ ది గ్రేట్, బుద్ధుడు, సిసిరో, కన్ఫ్యూషియస్ వీళ్ళందరికంటే రాసిన మాటల కంటే చాలా ఎక్కువ మాటలు యేసుప్రభు గురించి రాయబడ్డాయి. ఒక వ్యక్తి గురించి అంత ఎక్కువగా మరి ఎప్పుడు కూడా రాయలేదు. విచిత్రం ఏంటంటే, ఈయన ఒక పుస్తకాన్ని కూడా రాయలేదు. కానీ ఈయన మీద వ్రాయబడిన పుస్తకాలు ప్రపంచంలో మరి ఎవరి మీద వ్రాయబడలే. ఆయన ఎప్పుడు కూడా ఒక పాటను కూడా కంపోజ్ చేయలేదు ఆయన. ఆయన మీద రాయబడిన పాటలు ప్రపంచంలో ఏ వ్యక్తి మీద రాయబడలేదు. అంత మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు కూడా చిన్న బొమ్మ కూడా గీయలేదు. కానీ ఆయన మీద పెద్ద పెద్ద ప్రపంచంలోనే అతి ఉన్నతమైన చిత్రకారులు ఆయన మీద, మైకలాంచెలో కానీ, వీళ్ళు లేనార్డో డావిన్సీ కానీ ఆయన గురించి వేసిన చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఏంటి అసలు అర్థం కాదు ఈ యొక్క విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే గనక, ప్రియ దేవుని బిడ్డలారా, ఓ విధంగా చెప్పాలంటేనండి, యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా హీరో అనే పదానికి కొంచెం అర్థాలు వేరుగా ఉంటా ఉండేవి. యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా హీరో అంటే ఎవరంటే, ఎవడైతే ఎక్కువ మందిని చంపుతాడో, ఎవడైతే ఎక్కువ మంది ప్రాణాలు తీస్తాడో వాడే హీరో. ఇప్పటికి మన సినిమాల్లోనే అవే కనబడతా ఉంటాయి. హీరో అంటే వాడు టపా 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 జనాలు చంపేయాలో, ఏపీయాలో, తెన్నియాలు కొట్టేయాలి, లాగా ఫైట్ లేకపోతే ఆ సినిమా ఎవడాడు కదా. కానీ అసలు హీరో అనే వ్యక్తుల్ని వీళ్ళు సినిమాలో హీరోలు, వీళ్ళు నిజ జీవితంలో కాదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత అండి, నిజ జీవితంలో హీరోల్ని ఎలాగా ఆయన డిఫైన్ చేశాడో చెప్పమంటారా, నిర్వచించాడో ఆయన జీవితం ద్వారా. ఇప్పుడు ఏమంటామో తెలుసా, మనము ఎవరైనా సరే ఒక చిన్న అబ్బాయి అగ్ని మంటలో చిక్కుకున్నాడు అనుకోండి, మన ఫైర్ బృందం అగ్నిపాపక దళం వెళ్తారు, అందులో ఒక ఆఫీసర్ దూకి బయటకు తీసుకొస్తాడు. వెంటనే ఫేస్బుక్లోని, మన సోషల్ మీడియాలోని, యూట్యూబ్లో కానీ, లేకపోతే గనక మన ఇంటర్నెట్లోని ఎక్కడ చూసినా సరే ఆ రియల్ హీరో అనే పేరు అక్కడ కనబడుతుంది. చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, బట్టలు సరిగ్గా ఉండవు, ఏమి పాపం వేసుకోడు, చాలా పేదవాడే, కానీ చేసిన ఒక హెరాయిక్ పనికి, ఒక గొప్ప పనికి, లేకపోతే విరోచితమైన పనికి ఈయన రియల్ హీరో అని చెప్తాం. ఎవరినైనా ప్రమాదం ముఖం నుంచి రక్షించిన వాళ్ళు, ఫేస్ ఆఫ్ డెత్ నుంచి తన ప్రాణాలు తెగించి రక్షించే రక్షకుణ్ణి రక్షకుడు లేకపోతే హీరో అని ఎప్పటి నుంచి పిలవడం మొదలుపెట్టారు తెలుసా? యేసు ప్రభు తన ప్రాణాల్ని సిలువ మీద అర్పించి, ప్రాణాలు తీసేవాడు కాదురా బాబు హీరో, ప్రాణం పెట్టేవాడే అని నేర్పించాడు. అవును, స్నేహితుడు అనే పదానికి పునర్నిర్వచనం చేశాడు ఆయన, రీడిఫైన్ చేశాడు. తన స్నేహితుని కంటే, ప్రాణం పెట్టిన వాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. హీ యాక్చువల్లీ రీడిఫైన్డ్ ద డెఫినిషన్ ఆఫ్ లవ్. ప్రేమని పునర్నిర్వచనం చేశాడు ఆయన. ఆశ్చర్యం అనిపిస్తుందండి యేసుక్రీస్తు యొక్క జీవితం చూస్తా ఉన్నప్పుడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నెపోలియన్ కూడా అది చెప్పాడు. నెపోలియన్ ఏమన్నాడు తెలుసా? నెపోలియన్ బోనపర్ట్ తెలుసు కదా, గ్రేటెస్ట్ ఎంపరర్ ఆయన. ఆయన ఏమన్నాడంటే, అలెగ్జాండర్, సీజర్, మేము గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించాం. నేను ఒక పుస్తకంలో రాసినమాట. కానీ యేసు ప్రభు ప్రేమ అనే దాని మీద ఒక సామ్రాజ్యం స్థాపించాడు.
ఆ సామ్రాజ్యాన్ని కూలగొట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ మాటకొస్తే ఆయన కోసం ప్రాణాలు ఒడ్డేవారు, ప్రాణాలు ఇచ్చేవారు, ఆయన కోసం చనిపోతూనే ఉన్నారు. ఆయన సామ్రాజ్యం గొప్పదే. హి ఈస్ మోర్ దెన్ అ మ్యాన్. ఆయన మనిషి కంటే పైవాడు అని నెపోలియన్ బోనపార్ట్ అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి ఒకసారి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. మహా అయితే 1, 2 వచనాలు చూస్తామేమో. తర్వాత నెక్స్ట్ బైబిల్ స్టడీలో తర్వాత ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1, 2, 3 వచనాలు ప్రస్తుతం చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకియు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడి. అద్భుతమైన మాటలు ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు యొక్క త్యాగానికి మనం గమనిస్తే గనక ఆయన త్యాగం గురించి, ఆయన సాక్రిఫైస్ గురించి అద్భుతమైన వివరణ ఈ గ్రంథకర్త ఇక్కడ మనకి అందిస్తాడు మాట. ఏంటంటా ఉన్నాడు? ఆయన ఒక మాదిరి ఉంచి పెట్టాడు. 2 విషయాల్లో కొంచెం తేడాని మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఎ బైబిల్ స్టడీ కాబట్టి ప్రసంగం కాదు, కొంత స్టడీ చేసి మీ దగ్గరికి, ఎక్స్టెన్సివ్ స్టడీ చేసి మీ దగ్గరికి తీసుకొని వచ్చాను ఇది. కాబట్టి ఈ అధ్యయనంలో మీరు కూడా పాలు పంపులు పొందాలని, నేర్చుకోవాలని నా ఆశ తప్ప ఇంకొకటి లేదు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, వ్యూ పెట్టండి అని నేను ఎప్పుడు కూడా ఎక్కడా చెప్పను. అందుకోసం నేను పాపులర్ కాను యూట్యూబ్లో. కానీ క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒకంత మేలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ బైబిల్ స్టడీ, ముఖ్యంగా మా న్యూవే సంఘానికి ఉన్నతమైన వాక్యపు విలువలు నేర్పించాలనే నా పట్టుదల, నా ప్రయాస తప్ప ఇంకొకటి కాదు. దాంతోపాటు అనేక మంది కూడా మేలు పొందుతున్నారు. దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. రాత్రికాల సమయంలోని ఈ 3 వచనాలు జాగ్రత్తగా పరిశీలిద్దామండి. ఎంత చక్కగా చెప్తాడంటే, ముందు ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఎక్కడ? 11వ అధ్యాయంలో చాలా పెద్ద లిస్టు. ఈ అసలు ఇది చూస్తే గనక ఎందుకు ఫైనల్గా యేసు ప్రభువుని మాదిరి పెట్టి చెప్పాడంటే, యేసు ప్రభువుని నిర్మూలన చేయాలని ప్రయత్నం చేశారు, నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, ఆయన్ని మానసికంగా బాగా కృంగదీయాలని ప్రయత్నం చేశారు, శారీరకంగా భయంకరంగా ప్రపంచంలో ఎవరిని హింసించినంత హింస ఆయన మీద జరిగింది. ముప్పేట దాడి ఆయన మీద జరిగింది. ఆయన కంటే అతిగా శ్రమ పడిన వాళ్ళు, అంత భయంకరంగా శ్రమను ఎదుర్కొన్నవారు ఎవరూ లేరు. కాబట్టి ఫైనల్గా ఆయనతోని ఆ యొక్క హెబ్రీ పత్రికని కంక్లూడ్ చేస్తాడు. ఇక దాంతో ముగించడానికి అల్టిమేట్ ఎగ్జాంపుల్ని లాస్ట్లో యేసు ప్రభు గురించి మాట్లాడతాడు. ఇది ఎవరు రాశారు ఈ పుస్తకం మనకు తెలియదు. చాలా మంది అపోస్తులుడైన పౌలు అంటారు, కానీ ఎక్కువ మంది మన బైబిల్ చరిత్రకారులు, అధ్యయన పండితులు ఒప్పుకోరు దాన్ని. ఇది పౌలు కాదు అనేదానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి, పౌలు రాశాడు అనేదానికంటే. రచయిత ఎవరైనా మనకి అనవసరం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అనేది మాత్రం 100కి 100 సత్యం. అంతే. ఆయన దైవావేశపూరితమైన లేఖనాలు కాబట్టి రచయిత మనకి ఇక్కడ అసందర్భం. ఓ విధంగా చెప్పాలంటే పరోక్షంగా ఈ వాక్యానంతా రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుసు. వారి యొక్క సాధనాల్ని, వారి యొక్క భాషని, వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని తన మాటలు చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ గ్రంథంలో మనందరికీ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటా ఉంటాం. ఇక్కడ
ఈ 11వ అధ్యాయంలోని అద్భుతమైన లిస్ట్ ఇస్తాడు. 12వ అధ్యాయంకి వచ్చేసరికి వారే కాదురా బాబు, మనం కూడా ఈ లిస్టులో ఉన్నాం, ఈ పరుగు పందెంలో ఉన్నాం, ఈ యుద్ధంలో మనం ఉన్నాం, ఈ పోరాటంలో ఉన్నాం అని చక్కగా చెప్తాడండి. అదే 1వ వచనం నుంచి మొదలు పెడతాడు మాట. ఏమంటూ ఉన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. నిజంగా పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయంలోని పరుగు పందెంతోనే పోల్చి అంటాడు, మీరు పరిగెట్టేది బహుమానం పొందేటట్టు పరిగెత్తుందయ్యా అని చెప్తాడు. మన దృష్టి బహుమానం మీద ఉండాలి అనేది ఖచ్చితమైన దేవుడు రాయించిన ఈ రచయితలు లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక్కసారి ఆగాలని ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని మిస్ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. అంటే కొన్ని అపార్థాలు లేక తప్పుడు అర్థాలని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లోనే ఈ మాటలు పెద్దవాళ్ళు చెప్పడమే విన్నాను. కానీ అది వాక్య సందర్భంలో ఏమండి, వాక్యపు వెలుగులో లేక ఆ యొక్క కాంటెక్స్ట్ లో మనం చూస్తే గనక అది తప్పు అని తేలుతుంది. ఒక మెసేజ్ విన్నాను నేను, చాలా పెద్ద కూడిక, అది నేను చెప్పను కానీ ఆ కూడికి వెళ్ళాను. మంచి డివోషన్స్ నైట్ టైమ్స్, ఆ డివోషన్స్లోని ఆయన చెప్తా ఉన్నాడు ఈ మాటలు. రండి, కమాన్ చీరప్, ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున. ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, మనం ఇక్కడ పరిగెడతా ఉంటే గనక, ఒక వ్యక్తి పరిగెడతా ఉంటే అథ్లెట్ చుట్టూ ఆ స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఎలాగైతే చప్పట్ల గురించి కమాన్ 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 అని అరుస్తారో, పరలోకం నుంచి మనకంటే ముందు ఆ విశ్వాస వీరులు వెళ్ళారు చూసారా 11వ అధ్యాయంలో, వాళ్ళు చప్పట్లు తరుస్తూ మనల్ని కమాన్ చీరప్ అని అరుస్తున్నారు. నిజమే, ఆ ఎంకరేజ్మెంట్ మనకుంటుంది అని అన్నాడు. దాన్ని నేను ఏకీభవించను. ఒకసారి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే గనక భూలోకంలో ఏం జరుగుతుందో ఎవ్వడికి ఎప్పుడు ఏమి తెలియదు, దేవునికి తప్ప. గమనించండి, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి దుఃఖమే లేని, మరణమే లేని, బాధ లేని, కన్నీళ్లు లేని ఆ అద్భుతమైన లోకం నుండి ఈ దౌర్భాగ్యమైన లోకంలో చూడడానికి నేనైతే ఇష్టపడను. దేవుడు అలాంటి అవకాశం కూడా ఇవ్వడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఓ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. చనిపోయినోళ్ళు అంటే వెళ్ళిపోయినోళ్ళు, చనియే అంటే వెళ్ళి, పోయారంటే పోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ రారు. వాళ్ళకి భూమికి సంబంధం లేదు. ఇక్కడ కొన్నిసార్లు కొన్ని మెసేజ్లు కూడా పెడుతుంటాం. అంటే అది అంత అర్థం ఇచ్చేది కాదు కానీ, అంటే అక్షరార్థం కాదు కానీ లోపల భావాన్ని వ్యక్తం చేసుకుంటాం. నేను ఐ సపోర్ట్ ఇట్. నిజమే. నాన్న నువ్వు ఇప్పుడు లేకపోయినా సరే, నాన్న ఈరోజు నీ పుట్టినరోజు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఈజ్ నాట్ దేర్. ఆయన వినడు కదా, ఆయన చూడ్డు, ఆయనకి ఏమీ తెలియదు ఇక్కడ జరుగుతుంది. మా నాన్న ప్రభుని అంగీకరించి పరలోకంకి వెళ్ళిపోయాడు కాబట్టి, మా నాన్నగారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి జరిగేమేంచుడు, మా అన్న మూడో కొడుకు ఏం చేస్తున్నాడు భూమి మీద, ఇది ఎలా సేవ చేస్తున్నాడు, ఒరే పరా రే నాన్న, నాన్న రే నువ్వు పరా రా అని అండు ఆయన. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏవి ఆయనకి తెలియదు. మరి ఎందుకు భక్తుడు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందు? ఇది స్టేడియం సెట్టింగ్ కాదండి, మళ్ళీ చెప్తా ఉన్నాను. అంటే పరిగెడతా ఉంటే స్టేడియం చుట్టూ జనాలు చప్పట్లు కొట్టేది కాదు, లేక మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఆ చుట్టూ చేరి చప్పట్లు కొట్టేది, ఆకాశం నుంచి చప్పట్లు కొట్టే విషయం కాదు అనేది మనము అర్థం చేసుకోవాలి. నిజమే, ఇక్కడ చెప్తుంది ఏంటంటే, 2 మాటలకి మీరు తేడా గమనించండి. మాదిరి వేరు, ఉదాహరణ వేరు. అర్థమైందా? 11వ అధ్యాయంలో ఉదాహరణలు ఇచ్చాడు, 12వ అధ్యాయంలో మాదిరిని చూపించాడు, మాదిరిని చెప్పాడు. ఉదాహరణల్ని మనం ఫాలో అవ్వం. ఉదాహరణని మనం పాఠంగా తీసుకుంటాం, ఉదాహరణని ప్రోత్సాహంగా తీసుకుంటాం, ఉదాహరణని మనము ఒక ఏమంటారు
రిమైండర్గా లేకపోతే ఒక హెచ్చరికగా తీసుకుంటాం. కానీ మనము అనుసరించేది మాదిరిని. ప్రపంచంలో ఒకే ఒక్క మాదిరి క్రైస్తవుడికి యేసు ప్రభు తప్ప ఏ మనిషి కాదు. అది ఎంత గొప్ప దైవజనుడైనా సరే ఉదాహరణే గాని మోడల్ కాదు. గమనించండి, చాలా సార్లు ఇక్కడే జరుగుతూ ఉంటది పరిస్థితి. వ్యక్తి పూజ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. చాలా దారుణం అండి. యేసు ప్రభుని ఏమైనా అంటే ఊరుకుంటాడు గాని ఈయన వాళ్ళ అయ్యగారిని అంటే మాత్రం కత్తి పట్టుకుని మీదకి వచ్చేస్తాడు కదా. యూట్యూబ్‌లోని గొడవలన్నీ అవే కదండీ. ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. ఎవడ్రా నువ్వు మా అయ్యగారిని అనేది అని చెప్పేసి బండ బూతులు తిడతా ఉంటాడు వాడు. అరే యేసు ప్రభుని ఎంత మాట్లాడినా ఏం మాట్లాడరు ఆళ్ళు మళ్ళీ. ఆయన గురించి మాట్లాడరు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మనకి ఒకే ఒక్క మాదిరి యేసు ప్రభు. ఆయన మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు. ఆయన తప్ప మనకు ఇంకొక మాదిరి లేదు. ఓ పెద్ద లిస్టు ఉదాహరణలు ఇచ్చిన తర్వాత ఫైనల్‌గా చెప్తాడు. మీరు వాళ్ళందరినీ మైండ్‌లో పెట్టుకోండి. అర్థమైందా? గానీ మీరు చూడాల్సింది ఎవరి వైపో తెలుసా? ఆ లిస్ట్ వైపు కాదు. యేసు వైపు. ఎంత చక్కని మాటలు ఇక్కడ ఉపయోగించడం మనం చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజమే. ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథకర్త 3 విషయాలు రాస్తాడు. 1 మనలో ఉండేది. 2 మన మీద ఉండేవి. 3 మన ఎదుట ఉండినది. చాలా ఈజీగా చెప్తాను చూసారా? అర్థమైంది కదండీ! మనలో ఉండేది 1, 3 విషయాలు మాట్లాడతాడక్కడ. మనలో ఉండే దాని గురించి మాట్లాడతాడు. మన మీద ఉండే దాని గురించి మాట్లాడతాడు. మూడోది మన ఎదుట ఉంచబడిన దాని గురించి, లేక మనం చూడాల్సిన దాని గురించి మాట్లాడతాడు. కొంత అర్థమై ఉంటది ఇప్పటికే మీకు కదా! మనలో ఉండేది ఏంటి అంటున్నాడిక్కడ చక్కగా? ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును గమనించండి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును. కొద్దిగా వెనకది ముందు వెనక చేసి మాట్లాడుతున్నాను. కంగారు పడకండి చెప్తాను. మొట్టమొదట సులువుగా చిక్కులు పెట్టే భారము లేక పాపం గురించి మాట్లాడుతున్నాను. అది మనలో ఉంటాది. ఏమండి? ప్రతి భారము మన మీద ఉంటుంది. మన చూపు ప్రభు మీద ఉండాలి. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ గ్రంథకర్త. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపము అని గురించి మాట్లాడుతున్నాడు. లేక సులువుగా వలలో వేసుకునే పాపం. కరెక్ట్‌గా అర్థం చెప్పాలంటే అదే. సులువుగా నిన్ను వలలో వేసుకునే దాని గురించి జాగ్రత్తగా ఉండు. దాన్ని విడిచిపెట్టు అని మాట్లాడుతున్నాడు. ఏదైనా సులువుగా మనల్ని వలలో వేసుకోవాలంటే ఏం కావాలి? మనకి దాని మీద ఇష్టం ఉండాలి. ఏవండి? మనకిష్టమైన దాని మీద, మనకిష్టమైన వ్యక్తులు గాని, మనకిష్టమైన వస్తువు గాని, మనకిష్టమైన ప్రదేశము గాని, ప్రజలు గాని గమనించండి సులువుగా మనల్ని పడేసుకుంటారు. ఎవడో దారిన పోయి దానికి చెప్తే మనం వినం. ఎందుకు? ఆళ్ళ మాటలతో ఎన్ని విసినా సర్లేండి సార్, నమస్తే సార్ అని చెప్పి పంపించేస్తాం. అదే మనకి ఇష్టమైనోళ్ళు చెప్పారనుకోండి, అబ్బా! చెవులు రిక్కించి వింటాం. ఆ చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా ఆలకిస్తాం. ఆ మాటలతోని మనకి దగ్గరైనోళ్ళు లేక మనం ఇష్టపడేవాళ్ళు సులువుగా మనల్ని పడేసుకోగలరు. అంత మాత్రమే కాదు. బోలెడు వస్తువులు మనకు కనబడతా ఉంటాయి వెళ్తా ఉంటే. బోలెడు మంది వ్యక్తులు కనబడతా ఉంటారు. కానీ మనల్ని ఆకర్షించేది, మనకి ఇష్టమైంది ఏదైనా కనబడితే టక్కమని 1కి 2 సార్లు చూస్తాం కదా! సులువుగా వలలో వేసుకునే దానికి మనలో ఇష్టము అనే గాలం ఉండాల. లేకపోతే వలలో పడం మనం. ఆ గాలానికి చిక్కం. సాతానుగాడు మనల్ని శోధించడానికి పెద్ద కష్టపడనిదేటో తెలుసా? మనం ఇష్టపడే దాని మీద గేలం వేస్తాడాడు. ఇదే సమస్య అండి. అదే అంటున్నాడు. ముందు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. 11 అధ్యాయంలో. వాళ్ళందరూ కూడా గాలాలకి ఆ! ఎర దగ్గరికి మరి ఎర చూపబడిన వారే. గాని ఎరలో పడలేదు. ఒక ఉదాహరణ చెప్పాడు.
ఎవరు లేరనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి పెద్ద లిస్టు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే మనం ఇష్టపడే వ్యక్తులు, ఇష్టపడే వస్తువులు, ఇష్టపడే విషయాలు. 3 వ్యక్తులు, విషయాలు, ఇష్టపడే వ్యవహారాలు, వస్తువులు. ఇవి వాటితోనే సాతాను మనల్ని సులువుగా మిగతా వాడు మనల్ని కన్విన్స్ చేయాలనుకోండి. మనకి మనకు నచ్చిన దాని గురించి మన ఎవరిని కన్విన్స్ చేయక్కర్లేదు. సపోజ్ ఒక కిరాణా షాప్‌లోకి వెళ్ళాం, లేకపోతే ఒక షాపింగ్ మాల్‌లోకి వెళ్ళాం అనుకోండి. మనకు నచ్చింది కనబడితే ఆ షాపు తాలూకు ఓనర్ గాని, లేకపోతే అమ్మేవాడు గాని పెద్ద కన్విన్స్ చేయక్కర్లే. అది ఇచ్చేయండి సార్ అంటాం. మనకి నచ్చంది ఉంటా చూసావా? దాని మీద మనల్ని కన్విన్స్ చేయడానికి, మనల్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేయాలి వాడు. ఫైనల్‌గా ఒప్పుకుంటే ఒప్పుకుంటాం, లేదా వచ్చేస్తాం. మనకు నచ్చింది మాత్రం కొనకుండా బయటకు రాం. షాపోళ్ళు ఎంత తెలివైనోలంటే, మన దృష్టి దేని మీద పడుతుందో చూస్తాడు. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఆ చీరనే అదే స్టేట్స్‌లో టకా, 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 టకా అనేస్తా ఉంటాడన్నమాట. పాపం ఈ సోదరికి మనసు లాగేస్తా ఉంటది చూసి, చూసి, చూసి. ఎందుకంటే ఆ కలర్ ఇష్టము. ఆ కాంబినేషన్ ఇష్టము. వాడు రుచిని పడతాడు. మంచి సేల్స్‌మెన్ ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళ టేస్ట్‌ని గమనించి, ఆ టేస్ట్ మీదన మొత్తం టక టక, టక టక, టక టక ఏస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కాదన్నమాట. ఒకదానికి వెళ్లి 2 కొనుక్కొస్తారు ఈళ్ళు. ఈజీగా ట్రాప్ చేయొచ్చు. అలాగే మగవాళ్ళేం తక్కువ తినలేదు కదా! వీళ్ళను కూడా చాలా ఈజీగా ట్రాప్ చేసే చాలా విషయాలుంటాయి. దాంతోనే సాతానుగాడు మనల్ని సులువుగా చిక్కులు పెడతాడు. ఇంకా ఎలాంటి చిక్కుకుంటామంటే తే తేల్చుకోలేకపోతున్నాం సార్. ఆ! ఏదో ఆ! అబ్బా! భలే చిక్కుల్లో పడ్డానే. ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నానండి. గొప్ప చిక్కొచ్చి పడిందే అంటాం చూసావా? నిజమే. అలాంటివి చాలా జరుగుతాయి మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఇలాంటి వస్తువులు, విషయాలు, వ్యవహారాలు, వ్యక్తులు మన జీవితాల్లో చాలా సార్లు తారసపడుతూ ఉంటారు. వారి ద్వారా సాతానుగాడు మహా తెలివిగా చిక్కులు పెట్టి పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. నిజమే కదా! మన యువకులు చూస్తా ఉంటే, ఆ అమ్మాయి నా క్రష్ అండి. అబ్బాయి నా క్రష్ అండి. కాదు. అబ్బాయి, అమ్మాయి నీ క్రష్ కాదు తమ్ముడు, చెల్లి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ! ఆయన ఫిషింగ్ హుక్ లేకపోతే గాలం. సాతానుగాడు నిన్ను లాగడానికి, నిన్ను పడగొట్టడానికి, సాతానుగాడు నిన్ను నాశనం చేయడానికి బహుశా అన్ని సమయాల్లో చెప్పను గాని అలాంటి విషయాల్లో మాక్సిమం థింగ్స్‌లో నీ చదువును పాడు చేయడానికి, నీ కెరియర్‌ని పాడు చేయడానికి, ఇంటితో తల్లిదండ్రులతో ఉండే నీ సంబంధాన్ని పాడు చేయడానికి ఏస్తాడు. వాళ్ళనే గాలమేస్తాడు. దాన్ని క్రష్ అని పిలుస్తాడు. చాలా ప్రమాదకరమైంది. యవ్వనస్తులారా, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. కాబట్టి మనం ఎన్నుకునే బంధాలు గాని, బాంధవ్యాలు గాని, స్నేహాలు గాని, సాన్నిహిత్యాలు గాని దేవుని వాక్యానుసారముగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలా. మన ఇష్టానుసారం అయితే గనక సాతానుగాడు గాలమేసి లాగేస్తాడు. సులువుగా చిక్కులు పెట్టి నిన్ను పడేస్తాడు. తద్వారా బహుమానం కోల్పోతాను. పరిగెత్తడం ఆపేస్తాం. నీ చూపు మరలిపోతది. అదే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నిజమే. అందుకోసమే ఒక విధంగా చెప్పాలంటే సాతానుగాడు చాలా ఈజీగా పడేసేది. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాను. రెండో విషయం చెప్తా. మన మీద ఉండేది మొదటి మాట అంటాడు కదా! ఆ ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును గమనించండి. భారం అంటే మన మీద ఉండేది. పాపం అంటే మన లోపల ఉండేది. లోపల ఉండే చిక్కులు పెట్టే పాపం గురించి మరింత వివరిస్తే గనక టైం లేదు. ఇప్పటికే సమయం దాటిపోతా ఉంది. చాలా వివరణ ఇవ్వగలను. 4 గంటలను కూర్చోబెట్టి మాట్లాడగలను దీని మీద ఇంకా కూలంకషంగా. మనకు సమయం లేదు. త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మన మీద ఉండే భారము చాలా సార్లండి
మన మీద ఉండే భారం కంటే మనం వేసుకునే భారం అని చెప్పాల. ఏంటిది? ఈ భారం ఏంటి అని ఆలోచిస్తే గనక అది మనలో ఉండే పాపమైన విడిచిపెట్టాలా, మన మీద ఉండే భారాన్నైనా విడిచిపెట్టాలా. మనం చాలా జాగ్రత్తగా కొన్ని బ్యాగేజెస్ అంటాం మాట, బరువులు నెత్తి మీద వేసుకుంటా ఉంటాం మాట. కొన్ని మనకి మన తల్లిదండ్రుల ద్వారా అలవాట్లు, వాళ్ళ ఆలోచన విధానాలు. కరెక్ట్గా చెప్పాలంటే అవి పక్కన పెట్టండి, కానీ మనం జనరల్గా వేసుకునే భారం ఏంటో తెలుసా? ప్రపంచమంతా నేనే మోస్తున్నట్టు, ప్రపంచమంతా నేనే ఇదైపోతున్నట్టు చింత. చాలా చింత పడిపోతూ ఉంటాం అన్నమాట. అబ్బో, మోయలేనంత భారం మోస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. ప్రపంచంలో ఆందోళన అంతా కూడా మనలో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. ప్రపంచంలోని ఎక్కడ లేని ఈ విషయాలన్నీ కూడా మన నెత్తి మీద వేసుకున్నట్టు ఫీల్ అయిపోతాను, మన నెత్తి మీదే పడ్డాయండి అని అనుకుంటా ఉంటాం. అందుకే ప్రభు చెప్పాడు, దేని గురించి చింతపడకండి అయ్యా, అది మీ నెత్తి మీద పడతా. అసలు నీ హైట్ ఎక్కువ చేసుకోవడం కాదు, హైట్ తగ్గిపోద్ది. నీది మూరెడు ఎక్కువ చేసుకోగలవు నువ్వు కనీసం. దేని గురించి చింతించడం వల్ల మీ ఎత్తు ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? ఏమడుగుతాడండి? నీ ఎత్తు తగ్గిపోద్ది, దానివల్ల పెరగదు. భారం నీ మీద ఉంటే గనక ఇలా నడవు, ఇలా నడుస్తావు. నీవు వంగేవు అంటే నీ మీద ఏదో భారం ఉంది, నీవు నీరసపడ్డావు అంటే నీ మీద భారం ఉందన్నమాట. గమనించండి. అందుకోసమే ఆ భారాన్ని విడిచిపెట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అయ్యా. మూసేవాడు ఉన్నాడుగా. ఏ తగిన కాలమందు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అరే, నీ భారము నా మీద మోపు, నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకోను. ఎంత అద్భుతమైన మాట! ప్రియదేవుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు కదా ప్రభువు. ఎందుకు మోసేస్తా ఉంటాం? అదేదో మనమే భరించాలన్నట్టు, దేవుడికి ఏది తెలియనట్టు చాలాసార్లు ఫీల్ అయిపోతా ఉంటాం. దేవుడి కంటే పెద్దలు అయిపోతుంటాం మనం. ఆ? కింద మీద పడిపోతుంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది పిల్లల విషయంలో కానీ, లేక యవనస్తులైతే భవిష్యత్తు విషయం కానీ. చాలాసార్లు నెత్తి మీద వేసేసుకొని కంగారు పడిపోతూ ఉంటావు, దాంతో బీపీలు వస్తూ ఉంటాయి, షుగర్లు వస్తూ ఉంటాయి, స్పాండిలైటిస్ వస్తూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని రోగాలు వస్తూ ఉంటాయండి బాబు. అందుకే చెప్పాడు, ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. రాస్తుంది దేని గురించి దశ? పరుగు పంది గురించి రాస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిగెడుతున్నప్పుడు ఏ పరుగు పందెంలోనైనా సరే సూట్ వేసుకొని పరిగెత్తడం చూసారా మీరు? ఒక చిన్న నిక్కర వేసుకుంటాడు, ఓ పల్చడి బనీన్ వేసుకుంటాడు. ఎంత లైట్ చేసుకుంటే అంత లైట్ చేసుకుంటాడు. రెండోది, తన మీద ఉన్నదాటి లైన్ చేసుకుంటాడు, తన ఒంట్లో ఉన్నది కూడా లైన్ చేసుకుంటాడు. అప్పుడే వాడికి బహుమానం వస్తుంది. ఒంట్లో ఏంటి తగ్గించుకుంటాడు? కొవ్వు తగ్గించుకుంటాడు. ఒంట్లో ఏం తగ్గించుకుంటాడు? బరువు తగ్గించుకుంటాడు. ఈ రెండు తగ్గితేనే ఆ పందెపు రంగంలో బహుమానం వస్తుంది. దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త. నీ ఒంట్లో ఉన్నది, నీ ఒంటి మీద ఉన్నది తగ్గించకపోతే యూ కెనాట్ విన్. రే దేవుని బిడ్డలారా, బాగా తినేసి బాగా వేసి ఒకసారి అమెరికాలో జరిగింది అదే. ఇంకా అనుకున్నారు ఆ ఒలింపిక్స్లో మనడు నంబర్ 1 తిరుగులేదు అనుకున్నారు. కానీ ఏమైందంటే ఆ పరిగెత్తే దాంట్లోని కేజీలు ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చారు. ప్రతి దీంట్లోని క్యాడర్లోని కేటగిరీలో ఇన్ని కేజీల మధ్యలో ఉండాలి అన్నట్టు కొన్ని నియమాలు ఉంటాయి. వీడేం చేశాడంటే పాపం ఎక్కువ తినేశాడు. నాకు తిరగలేదు, నాదే ప్రైజ్ అనుకొని సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి పరిగెత్తలేకపోయాడు. లాస్ట్ కూడా రాలేదు, అంటే నేను సెకండ్ కూడా రాలేదు, ఓడిపోయాడు. ఆల్మోస్ట్ డిస్క్వాలిఫై అయిపోయాడు. నాకు తిరుగులేదు, ఎందుకంటే ప్రపంచమంతా అందుకుంది, ఆయనదే కప్పు, ఇంకెందుకు మిగతా వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి తనలో చేసుకున్న హాని తన మీద పడింది, పరిగెత్తకుండా చేసింది. చాలా బాధపడిపోయాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా సర్వ నిరాశ నెత్తి మీద వేసుకుని అవ్వదులే, చేత కాదులే, మనతో అవ్వదు సార్, ఇంకా అయిపోయింది, చేయి దాటిపోయింది,
అరే ఇవన్నీ నీ నెత్తి మీద వేసుకుంటా ఉన్నావు నువ్వు, నీ భారాన్ని నేను మోస్తానన్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు మీద మన భారం వేసినప్పుడు, మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు, ఆ తేలిక, ఆ యొక్క లైట్నెస్ మరి దేంట్లో కూడా దొరకదు. అంత హాయిగా ఉంటుంది. నా జీవితంలో చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు అనుకోలేదు నా బిడ్డల్ని అంత పెద్ద చదువులు చదివిస్తానని. నేనే కాదు, నా తోబుట్టువులు కూడా అనుకోలేకపోయారు. వాళ్ళే కాదు, నా చుట్టూ ఉన్న బంధువులు కూడా అనుకోలేకపోయారు. ఇవన్నీ కూడా నా శక్తికి మించింది, నేను ఊహించలేదు. కానీ ఒకటి చేశాను, నేను నా భార్య చేసింది ఏంటో తెలుసా? ఇది మనకు చేత కాదు ప్రభువా, నా బిడ్డ విదేశానికి వెళ్ళి ఆ పెద్ద చదువు చదవడం, అన్ని లక్షలు, 80 లక్షల 2 సంవత్సరాలకి ఖర్చు. అది ఎప్పుడు ఊహించలేదు ప్రియ దేవుని బిడలారా. చేతులు జోడించి చెప్తున్నాను, మన ప్రభువు నమ్మదగినవాడు, ఆయన విడిచిపెట్టడు. నేనే నీకు సాక్ష్యం, నా భార్య నీకు సాక్ష్యం, నా బిడ్డలే నీకు సాక్ష్యం. బల్లగుద్ది మరి చెప్పగలను, నన్ను ఆదరించిన దేవుడు, నన్ను ఆదుకున్న దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు నీ దేవుడు కాదు? అదే నామంలో నువ్వు ప్రార్థన చేయడం లేదు, అదే దేవునికి నువ్వు విజ్ఞాపన చేయడం లేదు, అదే వాక్యాన్ని నువ్వు చదువుకోవడం లేదు. చెప్పు ఒకసారి నాతో. కాదు, సాధ్యం అండి అది. అందుకే ఓ పెద్ద లిస్ట్ ఇచ్చాడు ముందు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయ్యా బాబు, అల్టిమేట్ తీసుకురమ్మంటారు ఒక మాదిరిని అని చెప్పి ఆ చూపుని అటు మళ్ళించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంత మాత్రమే కాదు, ఒకటి, మనలో ఉన్నది సులువుగా చిక్కులు పెట్టే పాపము, మన మీద వేసుకునేది ప్రతి భారము. మూడోది ఏం చేయమనంటే, మన కంటి ముందు ఉండాల్సిందేటో తెలుసా? మనము చూడాల్సిందేటో తెలుసా? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. ఆయన ఇచ్చే బహుమానం వైపు చూడాలి. మన చూపు దాని మీద ఉండాలి. సగటు అథ్లెట్, పరుగు పందెంలో ఉండే క్రీడాకారుడు చాలా ఆ, ఖచ్చితమైన విషయాల్ని పాటిస్తాడు. మొట్టమొదటిది, చుట్టూ చప్పట్లు కొడుతున్న వారి వైపు చూడడు. రెండు, తనతో పూట పరిగెడుతున్న వాడికి తనకి కంపేర్ చేసుకోడు. వాడెక్కడున్నాడు, నేను ఎక్కడున్నా, వాడెక్కడున్నాడు, నేను నెవర్ చూడడు. అలాగ చూసినోడు బహుమానం రాదు. చుట్టుపక్కల చప్పట్లు కొట్టి నువ్వు తోపు, నువ్వు కేక అని అరుస్తూ ఉంటారు చూసావా, వాళ్ళని పట్టించుకున్నవాడికి బహుమానం రాదు. కేవలము ఆ బహుమానం పట్టుకున్న వ్యక్తిని కానీ బహుమానాన్ని కానీ చూస్తేనే తప్ప పరిగెత్తలేడు. ఖచ్చితం అది. రాత్రికాల సమయంలో అలాంటి అద్భుతమైన దేవుడు మన దేవుడు. అందుకే అంటున్నాడు అల్టిమేట్ మాదిరి. మీరు ఒకవేళ గనక ఈ ఈ విషయాలన్నీ కొనుక చూస్తారు, నేను రాస్తాడు లైన్ పెద్ద లిస్ట్ రాస్తాడు. మరి ఎన్ని, హేబేలు, మరి ఆ తర్వాత హనోకు, ఆ, అబ్రహాము, మోషే, యోసేపు, యాకోబు, ఆ, ఆ, చాలా లిస్ట్ ఇస్తాడు. సమూయేలు, బారాకు, గిద్యోను, ఇంకేం చెప్పమంటారా బాబు, యెఫ్తా, బోల్డ్ మంది ఉన్నారు, ఇంకా ఏం చెప్పాలి వీళ్ళ గురించి అని చెప్తాడు. ఒక్క విషయం చెప్పనా, వాళ్ళని మాదిరిగా, వాళ్ళనే మాదిరిగా పెట్టుకుని వెళ్తే ఏమవుతుంది తెలుసా? అబ్రహాం ఆడినట్టు అబద్ధం ఆడుతావు నువ్వు. రెండోది, ఇస్సాకు మరి ఆ, ఏమంటారు, అబద్ధం ఆడినట్టు అబద్ధం ఆడతావు. యాకోబు మోసం చేసినట్టు చేస్తావు. శారయ్య అబద్ధం ఆడినట్టు అబద్ధం ఆడతావు నవ్వలేదని. ఒకవేళ ఆలే మాదిరి అయితే కనుక మనకి. కానీ ఒక ఉదాహరణగా పెట్టుకో, అన్ని బలహీనతలు ఉన్నప్పుడు కూడా కొన్ని, వాళ్ళు ఎలాగ విశ్వాసంలోని ఎత్తుకు ఎదిగారో వాళ్ళకు మంచి ఉదాహరణ. మాదిరి అంటే మొత్తం తీసుకోవాలా, ఉదాహరణ అంటే పార్ట్ ఆఫ్ లైఫ్ తీసుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోండి. ఎగ్జాంపుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మోడల్ ఈజ్ ద హోల్ థింగ్. అందుకోసమే మాదిరికి వచ్చేసరికి యేసుని తీసుకొస్తాడు. వాళ్ళందరూ ఉదాహరణలు. మన ముందు
ఉంచబడిన ఉదాహరణకి అబ్రహాం ఇలా చేశాడయా, ఉదాహరణకి మోషే ఇలా చేశాడు, ఉదాహరణకి ఆ, హనోకు ఇలా నడిచాడు, ఉదాహరణకి వీళ్ళందరూ ఇలా చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ అంతిమ మాదిరిని తీసుకుని వచ్చి మన ముందు పెడతాడు. యేసు ప్రభువుని తీసుకుని వచ్చి ఒక అద్భుతమైన విషయాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఇక్కడ చూడండి, మనం కంటి ముందు ఉండాల్సింది ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు, క్రింద ఏమనుంది? సేనాధిపతియు అని ఉంది, అదొక అర్థం. కానీ ఆర్కిగోస్ అనే పదాన్ని వాడారు. ఆర్కిగోస్ అనే గ్రీకు బైబిల్ కదా, ఇది గ్రీకుని ట్రాన్స్లేట్ చేసారు. ఇదంతా కూడా ఒరిజినల్ గా రాయబడిన మూల పదము ఆర్కిగోస్ అనే పదానికి అర్థం ఏంటంటేనండి, నాయకుడు, కొన్ని చెప్తాను, స్థాపకుడు లేదా ఛాంపియన్, లేకపోతే మార్గదర్శకుడు. ఆయనే, ఇంకా ఆయన తప్పించి ఎవరు లేరు. ఆయన మీద మీరు దృష్టి ఉంచుకోండి అని చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడు కూడా తర్వాత చెప్పాడు. ఆ మాదిరి కూడా ఆ, ఆయన అలా చూస్తూ పరిగెత్తడం కాదు, ఆయన ఎలా చేశాడో అలాగే చేయండి, అది వివరిస్తాను తర్వాత. ఇందులో రెండు విషయాలు మనం చూస్తే కనుక, ఇది మన కంటి ముందు లేక మన మనం ఎవరి వైపు చూడాలో ఆయన మాదిరిలో చూస్తే కనుకనండి, ఒకటి ఆయన వైపు చూడడం, రెండవది ఓపికతో పరిగెత్తడం. మళ్ళీ చెప్తున్నానండి, ఆయన మీద నుంచి నీ దృష్టి నీ ప్రక్కవారి మీదకి కానీ నీ చుట్టూ ఉన్నవారి మీదకి కానీ వెళ్తే నీకు బహుమానం రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడో లోపం జరుగుతుంది. గొప్ప దైవజనుడండి, అద్భుతంగా అపాలజెటిక్స్ లో టాప్, గాని పడిపోయాడు. చాలా బాధ అనిపించింది నాకు. ఇప్పటికీ జీర్ణించుకోలేని సత్యం అది నాకు. ఆయన నాకు మాదిరి కాదు, ఉదాహరణ. ఆయన చేసిన ప్రసంగాలు మంచి ఉదాహరణలు, తిరుగులేదు. కానీ మాదిరి ఏ పాపము చేయను, నాలాగే శోధించబడి పాపం లేకుండా ఉన్న నా ప్రభువే నాకు మాదిరి తప్ప ఇంకొకరు నాకు మాదిరి కాలేరు. ఎప్పుడు కూడాని మీకు మాదిరిగా భక్తులను పెట్టుకోకండి, ఉదాహరణలుగా తీసుకోండి, వారి జీవితాల్లో ఒక ఉదాహరణగా తీసుకోండి. మాదిరి మాత్రం మన ప్రభువే. ఎందుకంటే మనందరూ మనుషులమే. ఎంత గొప్ప దైవజనుడైనా మానవుడే. వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పు, మేము మనుషులమయ్యా బాబు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దైవజనులు వాళ్ళ నోటితో ఒప్పుకున్నారు, నేను మానవ మాత్రం అని చెప్పేసి. మనకి మాదిరి ప్రభువే. మనకు మాదిరి భగత్ సింగ్ గారు కాదు, మనకు మాదిరి బిల్లీ గ్రాహం గారు కాదు, మనకు మాదిరి ఇంకా మన దేశంలో ఉన్న ఏ వ్యక్తులు కాదు. యేసు ప్రభు మాత్రమే. ఆయన వైపే చూడాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక సీన్ జరిగింది పాత నిబంధన కాలంలో, అర్థమైందా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే స్నేక్ మేనియా అంటారు దాన్ని. అంటే ఆ పాముల యొక్క ఆ ఏమంటారు, భయం. బైబిల్లో ఒకేసారి పాముల భయం వచ్చింది, తెలుసు కదా మీకు. తెగులు వచ్చింది. ఇశ్రాయేలు పాపం చేశారు. పాపం చేస్తే వెంటనే వాళ్ళ యొక్క దీంట్లోకి, పాళెంలోకి పాములు వచ్చాయి భయంకరంగా. విషసర్పాలు వచ్చి శుభ్రంగా కరిచాయి. చాలా మంది చనిపోయారు. అప్పుడు ఏం చెప్పాడంటే, ఈ మూషకు అర్థం కాలేదు, వ్యాక్సిన్ గురించి చూడాలి కదా, ఏంది ప్రభు, ఏంది ఈ స్నేక్ మేనియాకి, లేకపోతే ఈ స్నేక్ దీనికి వ్యాక్సిన్ ఏంటి, పరిస్థితి ఏంటి, ఏం చేయాలా పరిస్థితి, కోవిడ్ కంటే దారుణంగా ఉంది. ఒకవేళ వెంటే కనుక అలగైన వాడు, ఏంది ఇలా చచ్చిపోతున్నారు అంటే, ఒక వ్యాక్సిన్ చెప్తానయ్యా నీకు మోషే. ఏం లేదు, ఓ ఇత్తడి సర్పాన్ని చేయించు, ఆ సర్పాన్ని పైకెత్తు, ఎవరైతే ఆ సర్పం వైపు చూస్తారో ఆ ఇత్తడి సర్పము వాళ్ళు బ్రతుకుతారు. పౌలు అంటాడు, మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును ఎలాగూ పైకెత్తనో యేసు ప్రభు కూడా అలాగే పైకెత్తారు, అందుకోసం ఆయన వైపు చూసిన వారందరూ రక్షించబడ్డారు. నీకు అర్థమైంది కదా? ఆయన్ని తప్ప ఎవరిని చూసినా బ్రతకం మనం. ఆయన తప్ప ఎవరిని చూసినా పరిగెత్తలేం మనం. బ్రతకడానికైనా, బ్రతికి పరిగెత్తడానికైనా ఆయనే మాదిరి. అదే రాస్తాడు ఫైనల్గా. ఓ పెద్ద లిస్ట్ ఇచ్చిన తర్వాత అల్టిమేట్గా మీతో చెప్తాను వినండి. ఎంత గొప్ప సాక్ష్యం మనల్ని మేఘం వలె ఆవరించింది. వాళ్ళు మనకి మాదిరులు కాదు, వాళ్ళకి ఉదాహరణలు మనకి.
మనకి సాక్ష్యాలు అవి. దే ఆర్ విట్నెసెస్, దే ఆర్ నాట్ మోడల్స్. వారు మనకి సాక్ష్యాలు, వారు మనకి మనం ఏమంటారు, అనుసరించాల్సిన మాదిరులు కాదు వాళ్ళు. వాళ్ళ జీవితాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వారి జీవితాలు మన విశ్వాసానికి కొంచెం పటుత్వాన్ని ఇస్తాయి. కానీ మనం చూడాల్సింది యేసు వైపే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలోని నీ మైండ్లో ఎవరైనా గొప్ప అయినా, ఎవరైనా గొప్ప వ్యక్తి ఒక ఐడల్ లాగా ఉన్నారేమో, ఒక విగ్రహం లాగా ఉన్నారని పక్కకు తీసి, ఎంత గొప్ప దైవజనుడు నువ్వు పేరు పెట్టినా కుదరదు సుమా. యేసు తప్ప ఎవరు మాదిరి కాదు. మనము పరిగెత్తాల్సింది, చూడాల్సింది యేసు వైపు తప్ప, యేసుని చూచుచు తప్ప ఇంకొకటి కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇత్తడి సర్పాన్నే చూడాలి. ఎక్కడ బతకరయ్యా మోషే. దర్ ఇస్ ఓన్లీ వన్ వ్యాక్సిన్, స్నేక్ వ్యాక్సిన్, బ్రాంజ్ స్నేక్ వ్యాక్సిన్. ఇత్తడి సర్పం యొక్క వ్యాక్సిన్ అది. ఆయన వైపు చూస్తేనే, యేసు రక్తం వైపు చూస్తేనే తప్ప, ఆయన సిలువ వైపు చూస్తేనే తప్ప రక్షణ పొందలేము. రక్షణ పొంది ఈ యొక్క పరుగులో, విశ్వాసపు పరుగులో పరిగెత్తలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఓపికతో పరిగెత్తుదామంటాడు. ఇక్కడ ఉపయోగించబడిన పదం ఏంటో తెలుసా? ఓపికతో అనే పదానికి గ్రీకు పదం వాడాడు. హ్యూపా మెనో అనే పదాన్ని వాడాడు. హ్యూపా మెనో అంటే అర్థం ఏంటంటే తెలుసా? హ్యూపా అంటే క్రింద, మెనో అంటే ఉండి అని అర్థం. అండర్ సంథింగ్. ఓపిక అనే దానికి అది అర్థం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక విధంగా చెప్పాలంటే క్రింద ఉండి భరించడం గురించి మాట్లాడతాం. నిజమే. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా పరిస్థితులు కింద మనం ఉంటాం. మన ఆరోగ్యం కావచ్చు, మన ఆర్థికం కావచ్చు. ఏమండి, మనకి కావలసిన వారైనా కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. నిత్యము ఏదో ఒక ప్రెషర్ మన మీద ఉంటూనే ఉంటుంది. మనం వేసుకుంది కాదండో అది, మన మీద ఉంటుంది. గమనించారా? దానికి ఓపిక అవసరం. పరిగెత్తుతూనే ఉండాలి, దీన్ని భరించాలి కూడా. చాలా ప్రాముఖ్యమైనది ఇది. రాత్రికాల సమయంలో ఏది, దేంట్లో విషయంలో నీకు ఓపిక అవసరం. కొన్నిసార్లు ఓపిక పోద్దండి మనకి. ఓపిక పోయి ప్రార్థన లేదు, బైబిల్ లేదు, చర్చి లేదు, ఆరాధన లేదు, ఏం జరగడం లేదు, విసుగు వచ్చేస్తుంది, నిరాశ వచ్చేస్తుంది, లోపల నుంచి ఒక వ్యతిరేకత వచ్చేస్తుంది. అందుకే ప్యూపామినో, క్రింద ఉండి భరించడం నేర్చుకో. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు. ఒక అద్భుతమైంది. ఈ ఓర్పు ఎలాంటిదో తెలుసా? ఈ సహనం ఎలాంటిదో తెలుసా? పోస్టల్ స్టాప్ లాంటిది ఇది. ఆ కవర్కి ఈ ఈ ఈ యొక్క కవరు గమ్యస్థానం చేరే వరకు ఈ తపాళా బిల్ల అంటి ఉండాల స్టాంప్. అప్పుడే ఈ కవరు గమ్యస్థానం చేరుతుంది. ఇట్స్ లైక్ ఎ పోస్టల్ స్టాంప్. ఓపిక అనేది మన జీవిత కవర్కి పోస్టల్ స్టాంప్ లాంటిది. మన గమ్యం ప్రభువుని చేరే వరకు, బహుమానం పొందే వరకు అంటుకొని లేకపోతే పోగొట్టుకుంటాం బహుమానాన్ని. అర్థమైందా? దానికి విలువ ఉండదు. అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఒక ఉదాహరణ చెప్తా త్వరగా. థామస్ ఆల్వా ఎడిసన్ మనందరికి బాగా తెలుసు. బల్బును కనుగొన్నాడు కదా, ఫిలమెంట్ బల్బును కనుక్కున్నాడు కదా. రైట్. కనుక్కున్నప్పుడు ఏం చేశాడంటే 200 ప్రయోగాలు చేశాడు. 200 వస్తువులను ఉపయోగించాడు. అన్నీ ఫెయిల్ అయిపోయాయి ఫిలమెంట్ని తయారు చేయడానికి. లోపల ఉండే ఫిలమెంట్ బల్బు ఉండే కదా చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తెలియదునండి, అంత ఎల్ఈడీలు వచ్చాయి. ఆ ఫిలమెంట్ బల్బు తయారు చేయడానికి 200 ప్రయోగాలు చేశాడు. 200 ప్రయోగాలు ఫెయిల్ అయిపోయాయి. వాళ్ళ అసిస్టెంట్ వచ్చాడు. సార్, నాకు ఒకటి అర్థమైంది సార్, ఇందులో మనకి వర్కౌట్ కాదు సార్, వదిలేయండి. మీరు 200 ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిపోయారు కదా, దయచేసి దండం పెడతాను, వదిలేయండి సార్. మీకు చికాకే, నాకు చికాకే, ఎందుకు వచ్చిన గొడవ? ఖచ్చితంగా అర్థమవుతుంది, మీరు కనుక్కోలేరు, మీ వల్ల ఇది వర్కౌట్ కాదు, ఇంకెన్ని వందలు చేస్తారు సార్ అంటే ఎవడు చెప్పాడలా? ఇటు నేను కనుక్కోలేదా?
ఎందుకు కనుక్కోలేదంటే, ఏం కొనుక్కున్నారు సార్ మీరు అంటే, నేను కనుక్కున్నది ఏంటో తెలుసా, ఫిలమెంట్ తయారు చేయడానికి ఈ 200 వస్తువులు పనికిరావు అని కనుక్కున్నానయ్యా అన్నాడు. తర్వాత ఇంకెవడు కూడా వీటిని ప్రయత్నం చేయడు. నేను ఇన్వెంట్ చేసింది ఏంటంటే, ఒరే బాబు, ఈ 200 వస్తువులు పదార్థాలు క్షమించండి, ఈ 200 పదార్థాలు ఫిలమెంట్ చేయడానికి పని చేయవు అని నేను కనుక్కున్నానయ్యా. నా పేరు దాని గురించి చెప్పుకుంటాడు రేపు అన్నాడు. వదిలిపెట్టలే. చూసారా? ఓపిక అది. అంతే. మనకు తెలుసు ఈరోజు ఇంట్లో లైట్ వెలుగుతుందంటే ఆ గొప్ప దైవజనుడైన ప్రభునందు గొప్ప విశ్వాసం ఉంచినవాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈజ్ ఎ వెరీ గుడ్ బిలీవర్. తన అచంచల విశ్వాసాన్ని ధైర్యంగా ప్రపంచానికి చాటి చెప్పాడు ఆయన. ప్రభు నమ్ముకున్నాడు, వదిలిపెట్టలే, కనుక్కున్నాడు. కాబట్టే ఈరోజు నేను జూమ్లో మాట్లాడుతుంటే నేను మీకు కనబడతా ఉన్నాను. లేకపోతే చీకటే, ఏమీ తెలిసేది కాదు మీకు. నా గొంతు వినబడేది కానీ ముఖం కనబడేది కాదు మీకు. ఒక వ్యక్తి ఓపిక ఎంత వెలుగునిచ్చిందిగా. అంతేకాదు, కరెక్ట్గా చెప్పాలంటే మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువుని తీసుకొచ్చి అంటున్నాడు. ఆయన ఏం చేశాడంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్తాడండి. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోకండి, వివరించి ముగిచ్చేస్తాను నేను. ఏమంటాడంటే ఆయన, 2వ వచనం 2వ భాగం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏం చేశాడంటే సిలువను అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఆయన ఎదుట ఉండే ఆనందం ఏంటో చెప్పమంటావా ప్రియ దేవుని బిడ్డ? ఆయనకి ఆనందం లేక కాదు, ఆనందానికి మూలకర్త. అసలు ఆనందాన్ని క్రియేట్ చేసింది ఆయన. ఆయన ఆనందం కోసం ఇంకేం ప్రయత్నం చేయాలి? ఆయనకుండే ఒకే ఒక్క ఆనందం ఏంటంటే, ఆయన పోలికలో సృష్టించబడిన నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని. ఒక మంచి గిఫ్ట్, ప్రైజ్ నీకోసం ఇచ్చాడు. సంతోషంగా ఆ భీమా సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట నీ చేతుల్లో పెట్టాలని ఆనందంగా తప్ప ఇంకేమీ లేదు. దానికోసం తన ప్రాణాన్ని అర్పించాడు, దానికోసం రక్తాన్ని కార్చాడు, దానికోసం సిలువను సహించాడు. చీతు అని ముఖం మీద ఉమ్మేస్తే చేసుకున్నాడు. ఆయనకు కావాల్సిన ఆనందం ఏం లేదు, మనకంటే ఎక్కువైన ఆనందం అనట్లేదు. తన కృప కొరకు కనిపెట్టువారు యందు ఆనందించేవాడు. ఏదో కూడా ఉంటాడండి ఇలాంటి వాడు, నాకు అర్థం కాదు. కృప అంటే నా క్వాలిఫికేషన్ లేనప్పుడు, నాకు చేత కానప్పుడు, అసలు వీడికి ఇది అసలు ఇవ్వడానికి వీల్లేదురా అని అందరూ తెగేసి చెప్పినప్పుడు నాకు ఇవ్వడం చూసారా, దాన్ని కృప అంటారు. అలాంటి కృప కనిపెడత కోసం చూస్తే ఓన్లే వచ్చేళ్ళే జాలిపడి కాదు, తన కృప కొరకు కనిపెట్టువారు యందు ఆయన ఆనందించేవాడు. బహుమానం ఇవ్వడానికి ఆనందించేవాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చోడానికి కాదు అవమానం నిర్లక్ష్య పెట్టింది. మళ్ళీ చెప్తున్నా, ఆనందం తండ్రి కుడి పార్శ్వం కూర్చోవడం కాదు. ఎందుకంటే ఆయన సీటు ఎప్పుడు తండ్రి కుడి పార్శ్వమే, ఆయనకి ఎవడ ఇవ్వక్కర్లే. తండ్రి కుడి పార్శ్వం కూర్చునేది నీ కోసం, నా కోసం విజ్ఞాపన చేయడానికే. ఆ సిలువను నిర్లక్ష్య పెట్టాడు, అవమానం నిర్లక్ష్యం పెట్టాడు, సిలువను సహించింది. ఎందుకో తెలుసా? ఆ తండ్రి కుడిపార్శ్వను కూర్చొని, తండ్రి ఆ సురేష్ గారికి చేత కావడం లేదయ్యా, తండ్రి ఆడు పడిపోతున్నాడయ్యా, సారిసారికి జారిపోతున్నాడు, తండ్రి వాడిని క్షమించయ్యా అని చెప్పడానికి, నా పక్షంగా నా పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేయడానికి సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దట్స్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ దిస్ టెక్స్ట్. ఇది సరైన అర్థము ఈ వాక్యానికి, ప్రియ దేవుని బిడ్డలారా. మీ ప్రాణాలు విసిగిపోతా ఉంటాయి. ఓపిక ఎప్పుడు పోద్దంటే విసుగులో ఓపిక పోద్ది. కాబట్టి విసుక్కుండా ఉండడానికి మీరేం చేయాలంటే ఆయన్ని మాదిరిగా పెట్టుకోండి, ఆయన వైపే చూడండి. అసలు రక్తం కారునంతగా మీరు పోరాడలే, ఆయన కార్చిన రక్తంలో బొట్టెన నీవు నేను కార్చామా? అసలు అసలు చెమటే కార్చలేదు, రక్తం మాడి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అంటా ఉన్నాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా
ఓర్చుకొనినా, ఓర్చుకోవడం గురించి ఆయన ఎందుకు మార్గం పెట్టుకున్నామో తెలుసా? యెషయా 53 అధ్యాయం మనకు జ్ఞాపకం వస్తుంది. ఆయన దూషింపబడి బసులు దూషింపలేదు. ఆయన వదకు తేబడిన గొర్రెద మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. ఆయన ఎన్ని నిందలు వేశారు. ఏమయ్యా మాట్లాడవా నువ్వు? విసిగెత్తిపోయాడు హెరోదు పిలాతు కూడా. ఏం మాట్లాడవా చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ ఓర్పు తెలుసా? నేను అక్కడ చేరాక ఒక బహుమానం ఇవ్వాలని, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలని, మనకి జయించు వానిని తనతో పాటు సింహాసనం మీద కూర్చుంటూ పెడతానని ప్రకటన గ్రంథంలో చెప్పాడు చూసావా? దానికోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎంత పెద్ద మనస్సు అయింది. ఒక చిన్న బాధ వచ్చేసరికి ఏడి చేస్తుంటాం, గోల చేసేస్తుంటాం, భరించేస్తున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటాం. నోవే. కొద్దిపాటి శ్రమనే, కొద్దిపాటి అనారోగ్యాన్ని, కొద్దిపాటి ఆర్థికాన్ని, కొద్దిపాటి ఇబ్బందినే భరించలేకపోతున్నాం కాదు అంటూ ఉన్నాడు ఇక్కడ. అరే, జీవితం అంతా భరించాడయ్యా ఆయన. సిలువుకి వెళ్ళే వరకు సిలువు మీద కూడా భరించాడు ఆయన. నువ్వు దేవుని కుమారుడు వచ్చి దిగిరా అని కేకలేశారు, హేళన చేశారు. పక్కన ఉన్న దొంగోడు సైతం చెచ్చ క్రీస్తు అయితే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించయ్యా అని అన్నాడు. దారుణం కాదు అది? ఎందుకో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున నీ గురించి నా గురించి విజ్ఞాపన చేయడానికి ఓపికతో పరిగెత్తిన తర్వాత ఆ బహుమానం ఇవ్వడానికి. ఇంకొక దృష్టి ఆయనకి లేదు. ఆయన సంపాదించుకోవాల్సింది ఏమీ లేదండి. ఆల్రెడీ తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆనందం ఆయనలో నుంచి వస్తుంది. ఆయన కర్త, ఆనందానికి కర్త, ఆనందానికి సంతోషానికి మూల కారణం ఆయనేగా. ఆయన ఇస్తాను కదా మనకు వచ్చేది. అంతే కదా. ప్రభునందే కదా మనం సంతోషించేది. ఎల్లప్పుడూ సంతోషించాలంటే ప్రభునందే సంతోషించాలి. ఫిలిప్పీ 4:4 అంటాడు, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనంది. మరలా చెప్తా, ఆనందించండి. ఎక్కడ? ప్రభువులోనే. ఎందుకంటే ఆనందానికి ఆయనే కర్త. ఆయనలోనే మనకు ఆనందం ఉంది. పరిశుద్ధాత్మలోనే ఆనందం మనకి. దేవుని రాజ్యం భోజనము పానం కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఎక్కడ చూసినా ఆయనకే కనెక్ట్ అవుతుంది. ఆ త్రియేక దేవునికే కనెక్ట్ అవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఓపికతో పరిగెడదామా? ఎంత ఓపిక! హిపామనే నలగొట్టబడ్డాడు ఆయన, అణచివేయబడ్డాడు ఆయన, చెత్తకొట్టబడ్డాడు ఆయన. నోరు తెరవలే, నోరు తెరవలే, భరించాడు. అందుచేతను భూమి మీద, భూమి పైన, భూమి కింద ఉన్న ప్రతి నామము కంటే పై నామము తండ్రి ఆయనకు అనుగ్రహించాడు. ఫిలిప్పి 2:11 రాస్తాడు భక్తుడు. ఈ రాత్రికాల సమయంలో ఓపికతో పరిగెడదామా ప్రియ దేవుని బిడ్డలారా? నిజమే, రేస్ అనగానే ఓపిక అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఇది స్ప్రింట్ కాదు, అంటే కొద్ది మీటర్ల దూరం పరిగెత్తేది కాదు. ఇది ఒక షార్ట్ రన్ కాదు. ఇట్స్ అ మ్యారథాన్, ఇట్స్ అ లాంగ్ రేస్. ఇది చాలా సుదీర్ఘమైన పరుగు పందెం. మ్యారథాన్ తెలుసు కదా, 42.6 కిలోమీటర్స్. మొట్టమొదట ఆ పదం ఎలాగొచ్చిందో చాలాసార్లు మా సంఘం వాళ్ళకి చెప్పాను. కొత్త వారు ఉన్నారు, చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, త్వరగా చెప్పి ముగిచ్చేస్తా. గ్రీకులకి పారసీకులకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒక యుద్ధంలో గ్రీకులు గెలిచారు. ఆ యొక్క యుద్ధము మ్యారథాన్ అనే ప్రదేశంలో జరిగింది. గ్రీకుల ముఖ్య పట్టణం ఏథెన్స్. ఆ మ్యారథాన్లో గెలిచింది. ఇంకా గ్రీకుల ఆనందం జాలంత అయిపోయింది. అప్పుడు ఆ జనరల్ ఒక సైనికుడిని పిలిచాడు. ఫిలిప్ డిడాస్ అనే ఒక సైనికుడిని పిలిచాడు. ఫిలిప్ డిడాస్ని పిలిచి, అరే బాబు, ఏం చేస్తావంటే, ఇగో ఈ రాసి ఇచ్చాను, ఇది మన విజయం, మనం గెలిచామని. ఇది పట్టుకొని పరిగెత్తుకొని మన యొక్క ఏథెన్స్కి వెళ్ళి, మనం గెలిచాం, వి హ్యావ్ వన్ అని చెప్పన్నాడు. ఏథెన్స్ నుంచి మారథాన్ నుంచి ఏథెన్స్కి ఉన్న దూరము 42.6 కిలోమీటర్లు. ఇప్పుడు మారథాన్, ఫుల్ మారథాన్ యొక్క రేస్ అదే 42.6. ఇది మారథాన్ రేస్ యొక్క ఆవిర్భావం.
వాడు పరిగెత్తుకొని వచ్చాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పరిగెత్తి పరిగెత్తి ఊరంతా పరిగెత్తాడు. ప్రతి గుమ్మం ముందుకెళ్ళి వి రిజాయిస్ వి హ్యావ్ వన్, సంతోషించండి మనం గెలిచామన్నాడు. ఆఖరికి ఏథెన్స్ నగరం మేయర్ ఇంటి ముందుకు వెళ్ళాడు. సార్ వి హ్యావ్ వన్, అయ్యా మనం గెలిచామని చెప్పి అక్కడే పడి చచ్చిపోయాడు అలసటకి. ఒక విజయాన్ని ప్రకటించడానికి తన తనువును చాలించాడు. ఆ రేస్ నే మారథాన్ రేస్ అంటారు. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ మారథాన్ రేస్. మనం మారథాన్ రేస్ లో ఉన్నామండి. చచ్చిపోయే వరకు ఆయన మరణ విజయాన్ని, ఆయన పాపం మీద విజయాన్ని, మన రక్షకుని విజయాన్ని ప్రకటించాలి మనం. అర్థమైందా? ఈ రాత్రికాల సమయంలోనే ఆ ఒలింపిక్స్ లోని ఒకసారి, ఆ ప్రాచీన ఒలింపిక్స్ ఏథెన్స్ లో పుట్టే కదా, గ్రీకులో పుట్టినవి ఒలింపిక్స్, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఆ ఒక ఆయన, ఒక గెలిచిన ఆయన్ని, రేస్లో గెలిచిన ఆయన్ని, పందెపు రంగంలో గెలిస్తే లాస్ట్ లోని మెడల్ ఇస్తారు. ఆ ప్రాచీన ఒలింపిక్స్ లోని ఆల్రౌండర్ కింద ఒక మెడల్ ఇచ్చేవారు. అదే మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోని కనబడతా ఉంటది. 7వ వచనం నుంచి అనుకుంటాను. ఆ పెర్గమ సంఘంలో రాస్తాడు, జయించువానికి తెల్ల రాతిని ఇత్తును అంటాడు, చూసావా? ఆ ఫైట్ లో గెలిచేవాడికి వైట్ స్టోన్ ఇచ్చేవారు. దాని మీద ఒక మంచి పేరు ఉండేది. అర్థమైందా? ఆ రాయి ఉన్నోడుకి అందరూ తల వంచాల్సిందే. ఆ రాయి ఉన్నోడికి అన్ని ఫ్రీయే. వైట్ స్టోన్, దట్స్ ద విన్నింగ్ స్టోన్ ఇచ్చేవారన్నమాట. దాంతోని ఆ దేశంలో అత్యధికమైన మర్యాదలు పొందుతాడు ఆ యొక్క వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, అడిగారు ఆ యొక్క వ్యక్తిని, అయ్యా ఈ ఆల్రౌండ్ బహుమానం గెలుచుకున్నందుకు మీకు ఎలాగుందంటే, ఈ బహుమానం గెలుచుకున్నందుకు కాదండి, జీవితంలో ఒకే ఒక్కసారి ఒక అద్భుతమైన అనుభవం ఏంటో చెప్పమంటారా? నేను ఇంతకాలం తిని తినాక నా యొక్క శరీరాన్ని నలగొట్టుకొని నాకు నచ్చినవి విడిచిపెట్టేసి, ఏమండి, నా నిద్రను వదులుకొని ఎంత చేసింది ఎందుకో తెలుసా? వేరే దాన్ని పట్టించుకోకుండా, ఎవడు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకుండా, ఎన్ని ఆకర్షణలు పడిపోకుండా, దీనికోసమే నేను ఎందుకు చేశాను తెలుసా? ఈ రోజు గురించి ఏంటంటే, ఆ రోజు జరిగేది ఏంటంటే, చక్రవర్తి దగ్గరికి అతి దగ్గరగా వెళ్తాం. ఆ చక్రవర్తి ఆ ఒలీవ కిరీటాన్ని, మరి రీతిని మా తల మీద పెడుతున్నప్పుడు, ఆయన కళ్ళు నా కళ్ళలోకి చూస్తున్నప్పుడు, అంత దగ్గరగా దేశంలో ఏ మానవుడు కూడా చక్రవర్తి యొక్క సన్నిధి అనుభవించలేడు. 2 చేతులతో పెడుతున్నప్పుడు ఆ కిరీటం కాదు, ఆ చక్రవర్తి ముఖంలో చూసి, ఆ చక్రవర్తి నన్ను అభినందిస్తూ, వెల్ డన్ మై డియర్ యంగ్ మ్యాన్ అని అంటాడు, చూసావా? బలా నమ్మకమైన మంచి దాసుడా, యువకుడా అని పొగట్టు వస్తా, చూసారా? చాలు సార్, భోజనం కూడా అక్కర్లేదు మాకు. దానికోసం ఆయన ఏం ఇవ్వకపోయినా పర్లే, దగ్గర నుంచి మా నెత్తి మీద పెట్టి భుజం పట్టుకుని అంటాడు, చూసారా ఆ మాట? అంతే, మా జీవితం ధన్యం, నా జీవితాన్ని దానికోసం దారిపోస్తాను సార్ అన్నాడు. ఎస్, ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డల, ప్రతివానికి ఆయన జీతం ఆయన చేతిలో ఉంది. మనం సంపాదించుకున్న కిరీటాన్ని ఇవ్వడానికి, జయించువానికి జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు ప్రకటన గ్రంథంలో, మర్చిపోకండి. ఆ కిరీటం మనం నెత్తి మీద పెడుతున్నప్పుడు దగ్గర నుంచి తల మీద గుచ్చుకున్న గాయాలు చూడొచ్చు నువ్వు. దగ్గర నుంచి ఆయన చేతుల్లో గాయాలను చూడొచ్చు నువ్వు. పరలోకం వెళ్ళేది బంగారు వీధిలో తిరగడానికి కాదు, నా ప్రభువుని పట్టుకొని ఆడడానికి. మన ప్రభువుని పట్టుకొని ఓ ప్రశ్న అడగడానికి, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు? అర్థం కాని ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. పరలోకం వెళ్ళే వరకు మనకది, లార్డ్ వై డిడ్ యు లవ్ మీ సో మచ్? ఆయన చెప్తే మనకు అర్థం అవుతుందేమో, లేకపోతే అర్థం కాదు. ఎందుకంత ప్రేమించాడో తెలియదు. ఆయన రాబోతున్నాడు, ఈ రాత్రికే రావచ్చు. ఆయన చేతిలో మన జీతం ఉంది, మన బహుమతి ఆయన చేతిలో ఉంది. అది ఇవ్వడానికి
ఎన్ని బాధలు పడ్డాడో చూపించాగా. అది సంపాదించుకోవడానికి ప్రయత్నించుకోకపోతే ఎందుకండి మన బ్రతుకు? ఎందుకు మన జీవితాలు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా? అవునా? పరిగెడదాం. మాదిరి ఆయనే. ఉదాహరణలు చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు వారి ముందు. అసాధ్యం అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. అది ఎలాగెళ్ళాలండి అంటే గొప్ప మాదిరి. ఇంకేం కావాలి బహుమానం పొందడానికి, మనం పరిగెత్తడానికి? మనలో ఉండేది, మన మీద ఉండేది, మన కంటి ముందు ఉండేది. ఈ మూడిటిని గుర్తుపెట్టుకో. ఈ బహుమానం నీకు మిస్ అవ్వదు. ప్రార్థన చేసుకుందాం. ఒకరోజు వస్తది. అందుకే భక్తుడు పాడుతాడు. ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపుంజూచి కొరడాతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదయ్యా. ఆ భోగభాగ్యాలు, పరలోక రక్తమను మాణిక్యాలు ఏమి కాదు. ఆయనతో ఉంటే చాలు. నా రక్షకుడు నాకు సరిపోతాడు. అంతకని నేను పరలోకం నేనైతే కోరుకానండి. దగ్గరగా ప్రభువుని నా కంటి నీరుని ఆయన తుడుస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పినట్టు ఆయన దగ్గరగా చూడాలి. ఆయనతో యుగాయుగములు జీవించాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్.